విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు రామకృష్ణ సేవా సమితి విశేషంగా కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ లో గల ఓ ప్రైవేట్ పాఠశాలలో రామకృష్ణ మిషన్ 125వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పుస్తక ప్రదర్శన చేపట్టారు. పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు వివిధ రకాల పుస్తకాలను ఈ సందర్భంగా కొనుగోలు చేశారు. ప్రస్తుత తరుణంలో విద్యార్థులందరూ సెల్ ఫోన్ల మోజులో పడి పుస్తక పఠనం చేయడం లేదని, తద్వారా వారిలో పఠనాసక్తి తగ్గిపోతుందని పాఠశాల ప్రిన్సిపల్ దేవేందర్ పటాస్కర్ అన్నారు. ఇక ఇటువంటి పుస్తక ప్రదర్శనలు విద్యార్థులు మేధో సంపత్తి పెంచుకోవడానికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఇందుకోసం పాటుపడుతున్న రామకృష్ణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి కోరెడ్డి లెనిన్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఐదవ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా మా స్కూల్లో పుస్తక ప్రదర్శన మరియు విక్రయం అన్నది జరుగుతున్నది. అయితే ఈ కాలంలో కరోనా వల్ల పిల్లలందరూ సెల్ ఫోన్లకు అలవాటు పడ్డారు. పఠన శక్తి మరియు పఠన ఆసక్తి అన్నది మొత్తం తగ్గిపోయింది పిల్లల్లో. అది పెంపొందించడానికి రామకృష్ణ సేవా సమితి వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. పర్టికులర్గా లెనిన్ గారి సేవలు రామకృష్ణ సేవా సమితి తరఫున చాలా విలువైన సేవలు అందిస్తున్నారు.